సెంట్రల్ యూరప్ దేశమైన స్లోవేనియా, ఇండియా మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారంపై ఏర్పాటైన జాయింట్ కమిటీ 10వ విడత చర్చలు నిన్న బుధవారం జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరు దేశాల మధ్య నూతన రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ సమావేశంలో రెండు దేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత పెంచుకునే చర్యలపై ఇరుపక్షాలు చర్చించాయి. ప్రపంచ దేశీయ ఆర్థిక దృక్పథంపై అభిప్రాయాలను పంచుకున్నాయి. వ్యవసాయం, రసాయనాలు, మందులు, ఆరోగ్యం, రవాణా, ఇంధనం, పర్యాటకం, ఎంఎస్ఎంఈలు, ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం వంటి రంగాల్లో సహకారంపై సమీక్ష జరిపాయి. ఇటీవలి కాలంలో స్లోవేనియాతో ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. ఇది భాగస్వామ్యం బలపడటాన్ని ప్రతిబింబిస్తోందని ఇండియా పేర్కొంది. మధ్య ఐరోపాలో స్లోవేనియా భౌగోళిక ప్రయోజనం, ఈ ప్రాంతంలో ఇండియా విస్తరిస్తున్న పరిధి భవిష్యత్ ఆర్థిక సహకారానికి, ముఖ్యంగా కనెక్టివిటీ, ఆవిష్కరణ, సాంకేతికత ఆధారిత రంగాల్లో కీలకమని ఇరు దేశాలు గుర్తించాయి. సమతుల్య భారతదేశం EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశాయి.